వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పాతాళగంగా ప్రజలకు అందనంత దూరంగా వెళ్లిపోతోంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షపాతంలో అంతగా మార్పులు లేకపోయినా భూగర్భ జలాలు మాత్రం ఇంకిపోతున్నాయి. భూమిలోకి చేరాల్సిన జలాలు దూరమైపోతున్నాయి. మరోవైపు రోజు రోజుకి పెరిగిపోతున్న నీటి అవసరాలతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. తెలంగాణలో ఆగస్టు నుంచి నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. 2023 అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే దాదాపు 56.7% లోటు ఉంది. గత సంవత్సరం సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయని అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% అధిక వర్షపాతం నమోదైనప్పటికీ అక్టోబర్ నుంచి ఆశించినట్టుగా వర్షాలు లేవని అధికార యంత్రాంగం చెబుతోంది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు భారీగా వర్షాలు కురిశాయి. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు సాధారణంగా 136.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ కేవలం 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఎల్నినో ప్రభావంతో ఒక్క జూలై నెలలోనే కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిసి రాత్రికి రాత్రి వరదలొచ్చాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు వర్షాలు లేకుండా డ్రై స్పెల్ కొనసాగుతోంది. లోటు వర్షపాతం కారణంగా తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రంలో ఉన్న 14 ప్రధాన రిజర్వాయర్లు దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. కృష్ణా బేసిన్లోని జూరాలలో ప్రస్తుతం 154.05 టీఎంసీల ఇన్ఫ్లో ఉంది. 2021లో ఇదే సమయానికి 1306.25 టీఎంసీలు, 2022లో 88.85 టీఎంసీలు, 2023లో 1229.98 టీఎంసీల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం 34.38 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. గతేడాది ఇదే టైంలో 32.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810.10 అడుగుల నీటి మట్టం ఉంది. నాగార్జున సాగర్ లో గతేడాది ఇదే సమయానికి 166.78 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ప్రస్తుతం 137.52 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513.40 అడుగుల నీటి మట్టం నిల్వ ఉంది. నాగార్జున సాగర్ కింద 2024 రబీ సీజన్ లో 6 లక్షల ఎకరాల పంటల సాగుకు 50 టీఎంసీల నీళ్లు అవసరం ఉండగా ఏడాది పొడవునా 35 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండడంతో 27 టీఎంసీలు వ్యవసాయానికి వదులుతున్నారు. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా జరుగుతోంది. మొత్తం 5 రిజర్వాయర్లలో 25.38 టీఎంసీల నీళ్లున్నాయి. గతేడాది ఇదే సమయంలో 29.712 టీఎంసీల నీళ్లున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ సామర్థ్యం 39.783 టీఎంసీలుగా ఉంది. ఇక గోదావరి పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ కింద 2023-24లో 205.75 టీఎంసీల నీటి సగటు ఇన్ఫ్లో వచ్చింది. 2021లో 367.05 టీఎంసీలు, 2022లో 677.94 టీఎంసీలు, 2023లో 590.16 టీఎంసీల ఇన్ఫ్లోలు ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 7.85 టీఎంసీల నీళ్లున్నాయి. మొత్తం 20.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గతేడాది ఇదే టైంలో 12.26 టీఎంసీలున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ మట్టం 485.56 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 466.79 అడుగులుగా ఉంది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్బావులు బోరుమంటున్నాయి. తాగునీటి వనరులు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయ బోర్బావులు వట్టిపోతుండగా పల్లెలు పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయి. ఆయకట్టు చివరి భూములకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. పచ్చని పంట పొలాలు ఎండిపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. మరోవైపు తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి అవసరాలను ప్రభుత్వం ఏ విధంగా తీర్చనుంది, ఎలాంటి సూచనలు చేస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.